హాయ్ అండి, నేను టైలర్ని. తర్వాత నెక్స్ట్ కుట్టడం చూపిస్తున్నానండి. ఇది మెడ ముక్క అండి. మెడ ముక్క జాయింట్ కలపడం చూపించలేదు. ముక్కలన్నీ కూడా కలిపేసండి ఒకవైపు కుట్టు అయితే వేసేసాను. గోటు వేస్తున్నాను. ఓన్లీ నెక్కే వేస్తున్నానండి. నెక్కకైనా ఇంకా హ్యాండ్స్ నడుము నార్మల్గానే కుట్టేశాను కదా, దూరం కుట్టి వేసి పెడదామనేసి ఇంకా చేతి కుట్టుకి ఈ నెక్ అయితే ఒక్కటే గోటు వేద్దాం కదా అనేసి స్టార్ట్ చేశాను. ఒకే ఖర్చుతో మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండి ఎక్కువ తక్కువ లేకుండా జాయింట్ అయితే చేసేసుకోవాలి. జాయింట్ అయితే అయిపోయింది చూసారా. ఖర్చు కూడా ఒకే లెవెల్లోని నేను థ్రెడ్ పెట్టి వేస్తున్నాను. థ్రెడ్ పెట్టి వేసి చూపిస్తున్నాను చూడండి. థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను చూడండి. థ్రెడ్ అందులో పెట్టుకుని థ్రెడ్ అయితే ఎంత అయితే ఉందో అంతే కుట్టుకోవాలి. నొక్కి పెట్టుకుంటూ వేసుకోవాలండి. వేళ్ళ మీద ఆధారపడి ఉంటుందండి గోటు ఎప్పుడు కూడా. నెమ్మదిగా కుట్టుకుంటూ కొంచెం పెట్టుకుంటూ నెమ్మదిగా కుట్టుకుంటూ అండి లోపల పెట్టిన థ్రెడ్ ఎంత అయితే ఉందో అంతే దాన్ని బిగ్గా పట్టి నొక్కి పెట్టుకోవాలండి. అలా పట్టుకుంటేనే వస్తుంది. దాని సైజులో చూపిస్తుంది. లూజ్గా వదిలేసారంటే క్లాత్ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే థ్రెడ్ విడిపోయినట్టుగా వస్తుందండి, బిగుతుండదు అనమాట. మనం పట్టుకుంటంలోనే వేళ్ళతో నొక్కుతూనే వస్తుందండి పైపింగ్ ఎప్పుడు కూడా. అలా అలవాటు చేసుకోండి. పైపింగ్ అయితే ఇలా క్లోజింగ్ అయిపోయిందండి. చూడండి, నేను ఎలాగైతే వేసానో అలాగే వేసుకోండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా. చూసారండి ఎంత సన్నగా వచ్చిందో, అందంగా ఉంది కదా. దీనిపైన బ్యాక్ సైడ్ వచ్చి ఒక పైపు కుట్టు వేసేస్తున్నాను. మిషన్ కుట్టే వేసేస్తున్నానండి. నార్మల్ బ్లౌజే కదా, అవసరం లేదు. అయితే హ్యాండ్స్ అండి ఇవి. చేతి కుట్టు వేసుకోవడానికి దూరం కుట్టు వేస్తున్నాను. చేతులకి అయితే పైపింగ్ వేయట్లేదండి. రెండింటికి కూడా దూరం కుట్టే వేసేస్తున్నాను. చేతులకి ఫ్రంట్ వచ్చి షేప్ తీస్తున్నాను అనమాట అండి. ఒక 30 ఇంచు ఉంటుంది. షేప్ తీసి టాకా పెడుతున్నాను ఆనవాళ్ళు తెలియడానికండి. ఎప్పుడు హ్యాండ్స్ అతుక్కునేటప్పుడు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు కూడా రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. అన్నీ సమానంగా ఉన్నాయో చూసుకుని ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే సరి చేసుకోవాలి. చూడండి, అయితే జాయిన్ చేయడానికి చూస్తున్నాను. టక్ పెట్టాను కదండి షేప్ తీసి, అదైతే ఫ్రంట్కి వచ్చేలా చూసుకుని జాయింట్ అయితే చేసుకోవాలి. లాక్కుండా పేయకుండా దీనికి సెంటర్ టాకా ఉంటుంది. ఆ టాకా వచ్చి భుజం కుట్టుకు సరిపోయేలాగా సరిపెట్టుకోవాలన్నమాట అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.